హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఆన్లైన్లో కొన్ని మొక్కలు తెప్పించుకున్నాను అని. అవే అన్నమాట. ఇవి ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. కేరళ నుంచి వచ్చాయన్నీ. ఎంత బాగా ప్యాక్ చేసి పంపించారు అంటే చక్కగా ఆ, అన్ని మొక్కలు వచ్చేటప్పటికి 2-3 డేస్ పట్టింది. అంటే నేను ఆర్డర్ ఇచ్చిన 2 డేస్కి వాళ్ళు ప్యాక్ చేసి పంపించారు. మనకి వాట్సాప్లో కూడా పెడతారనమాట వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు. అలాగే కొబ్బరి పీచు అడుగున కొబ్బరి పీచుతోని ప్యాక్ చేస్తారు. అందుకని మన దగ్గరకు వచ్చేటప్పటికి కూడా మొక్కలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఇవన్నీ షేడెడ్లో సెమీ షేడ్లో పెరిగే మొక్కలే, అంటే అన్ని క్రోటన్స్ లాగా అనమాట. వీటి పేరు ఒక్కటి కూడా నాకు తెలియదండి. కాకపోతే నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే ఎంత ఇష్టం అంటే, అందంగా కనిపించే ప్రతి ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టము. అందరూ ఇంటి ముందు చిన్న చిన్న మొక్కలు ఇట్లా క్రోటన్స్ అందంగా పెట్టుకుంటే నేను వాటినే చూస్తూ ఉండిపోయేదాన్ని. అసలు ఏ మొక్క అయినా నాకు చాలా ఇష్టం. మొక్క అంటేనే చాలు, అది చాలా ఇష్టం నాకు. గ్రీనరీ అంటే చాలా ఇష్టం. అయితే వీటిని నేను నర్సరీ మేళలోకి వెళ్ళి కొందామని అడిగినప్పుడు వాటి ప్రైస్ చాలా ఉందండి. ఈ ప్యాకెట్లో ఉన్నదేమో బోన్ మీల్ అనమాట. బోన్ మీలు కూడా తక్కువకే వచ్చింది అనుకుంటా, 25 రూపీస్ ప్యాకెట్ అది. బయట రేట్స్ కంటే అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. కాకపోతే నేను ఒకటేసారి ఎక్కువగా ఆర్డర్ ఇచ్చాను. అలా ఇవ్వకుండా మనం కొన్ని కొన్ని తెప్పించుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని మొక్కలు వచ్చాయి కదా, ఇవి అన్నీ ఒక్కొక్క మొక్క కాదండి, అవి అన్నీ 5 ప్లాంట్స్, 3 ప్లాంట్స్ అట్లా వాళ్ళు బంచ్గా కట్టి పంపించారనమాట. నేను దాదాపుగా ఒక 45 ప్లాంట్స్ను మళ్ళీ సీడ్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. ఏమిటో పిచ్చి, వీటిని చూస్తే తక్కువకి వస్తున్నాయి కదా అని అన్నీ రవ్వ పెట్టేసుకున్నాను. అందులో ఎన్ని బతుకుతాయో ఎన్ని ఎలా ఉంటాయో తెలీదు. పాపం వాళ్ళు పంపించేటప్పటికైతే ఫ్రెష్గానే ఉన్నాయి. కానీ నేను వన్ డే మాత్రం పాట్స్ ఒకటి వచ్చేటివి ఉన్నాయి, మనకి ఆర్డర్ పెట్టాను నేను. అవి కూడా ఆన్లైన్లో అవి వచ్చేటివి ఉన్నాయి కదా అని వీటిని టబ్బులో కొంచెం అడుగున మట్టి వేసి ఈ మొక్కలు పెట్టి పైనుంచి కూడా కొంచెం మట్టి వేసి తడిపి పెట్టానమాట వన్ డే. అన్నీ వడలిపోయినట్టు అయ్యాయి నెక్స్ట్ డేకి, కానీ నాకు తప్పలేదు అలా చేయక. ఇవన్నీ ఏమో కాస్మోస్ సీడ్స్ అనమాట. అలాగే దొండకాయ కొమ్మలు కూడా నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. దొండకాయ పెంచాలని కూడా ఇష్టం నాకు. అవి కూడా వచ్చాయి, 2 కొమ్మలు ఆర్డర్ పెట్టాను. ఇంక ఇక్కడేమో మన మట్టి, కంపోస్ట్, ఇది కోకోపీట్ అన్నీ కలిపి ఇట్లా రెడీ చేసుకున్నాను అనమాట, సాయిల్. ఇంకా ఇవి కూడా వచ్చేసాయి కదా పాట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నాకు ఇది వరకు ఒక 4 పాట్స్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను, మీకు చూపించాను కదా, అవి కూడా వైటే అనమాట. అందుకే వీటిని కూడా వైట్ కలర్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఎంత లుక్ బాగా వచ్చిందంటే, వీటిపైన నేను ఏదైనా డిజైన్ వేద్దామా అనుకున్నాను, కానీ ఎందుకో మనసు ఒప్పలేదు. వాటిని అలాగే ప్లెయిన్గా పెడదామని అలాగే పెట్టాను. నా కళా ప్రతాపం చూపించాలంటే ఏదైనా మామూలుగా డబ్బాలు అవి ఉంటాయి కదా, నూనె డబ్బాలు, అవన్నీ వాటి మీద చూపిద్దాంలే, ఇవైతే డబ్బులు పోసి కొనుక్కున్నాం కదా, వీటి మీద మన ప్రతాపం వద్దు అనుకుని వీటిని ఇలాగే పెట్టాను. అలా పెట్టినందుకు కూడా మంచి క్లాసీ లుక్ ఉన్నాయి ఇవి. వీటన్నిటిలో సాయిల్ అంతా నింపేసుకుని ప్లాంట్స్ అన్నీ పెడుతున్నాను అనమాట. అన్నీ వడిలిపోయాయి. కొన్నిటికైతే అసలు ఉత్తి కాడ మిగిలింది, ఒక్క ఆకు కూడా లేకుండా. ఇందులో ఎన్ని వస్తాయో ఎన్ని రావో నాకైతే తెలీదు. కాకపోతే నాకు గ్రీనరీ అంటే ఇష్టం. పైగా ఇండోర్ ప్లాంట్స్ కదా, లో మెయింటెనెన్స్ ఉంటుంది అని తెప్పించుకున్నాను అనమాట. పెట్టయితే చూస్తున్నాను, నా అదృష్టం ఎన్ని వస్తాయో ఎన్ని రావో చూద్దాం మనం. కానీ రకరకాల మొక్కలు చూస్తుంటే చంద్రముఖి అయిపోతుంది చూడండి, నగలు చూడగానే జ్యోతిక అలా అయిపోయాను అనమాట నేను కూడా. మొక్కలు చూస్తే మా పిల్లలు అయితే నన్ను అదే అంటారు, అమ్మ కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు చూసినా మొక్కలు చూసినా చంద్రముఖి అయిపోతుంది మన అమ్మ అని. ఇప్పుడు మా అబ్బాయినే బ్రతిమలాడాను, ఒరే ఒక వీడియో తీసి పెట్టరా అంటే వాడే వీడియో తీస్తున్నాడు. ఎంత సతాయిస్తాడండి, జోగ్గానే కానీ చాలా చాలా సతాయిస్తాడు. వీడియో తీసేటప్పుడు ఎన్ని రకాల మాటలు చెప్తూ ఉంటాడో. వాడి మాటలు వినాలో నేను నా పని చేసుకోవాలో నాకు అర్థం కాదు. రికార్డ్ అవ్వట్లేదు అంటాడు, అవుతుందంటాడు, చాలా సతాయిస్తాడు. కాకపోతే వాడంటే సరదాగా అయిపోతుంది, పని చేస్తున్నట్టు అనిపించదు. అయితే ఇంక ఇవన్నీ
మొత్తానికి ఇట్లా నాటుకున్నాను అనమాట. ఇవన్నీ పెట్టిన తర్వాత లుక్ అయితే ఎంత బాగా వచ్చిందంటే ఎంతసేపు బయటికి వెళ్ళి వాటినే చూస్తూ ఉన్నాను. చాలా బాగా వచ్చిందండి లుక్. ఇప్పుడైతే ఇక్కడ ప్లేస్ ఉంది, పెట్టుకుంటున్నాను. రేపు పొద్దున వేరే ఏదైనా ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి నాకైతే తెలీదు. కాకపోతే నాది ఒకటే పాలసీ అండి, మనం బతుకున్న రోజుల్లో మన ఆశలు అన్నీ తీర్చేసుకోవాలి. చిన్న చిన్న ఆశలే కదా, పెద్ద పెద్ద ఆశలు అయితే ఏమీ కావు మనవి. సో ఎవరికీ నష్టం లేదు. పైగా ఈ పిచ్చి వల్ల డబ్బులు అంటే నేను పొదుపు చేసుకున్న డబ్బుల్లో పాకెట్ మనీలో అలా తెచ్చుకుంటాను అనుకోండి. నేను చెప్తున్నాను కదా, నాకు నగలు చీరలు వీటన్నిటి మీద కంటే కూడా ఈ మొక్కలు ఈ మట్టి ఇవి కొనుక్కోవడంలోనే నాకు ఎక్కువ ఆనందం ఉంటుంది. వాటిని చూస్తేనే నన్ను నేను మర్చిపోతాను అనమాట. అందుకని నాకు ఏమాత్రం డబ్బులు పిల్లలు నాకు ఇచ్చినా సరే నేను మొక్కలే కొనుక్కుంటాను, మట్టే కొనుక్కుంటాను అదనమాట. తర్వాత మా అబ్బాయి వాళ్ళు చాలా హెల్ప్ చేశాడండి నాకు. పాపం వాడు అంతా వీడియో తీశాడు. అలాగే ఇవన్నీ కొంచెం సర్ది పెట్టరా అంటే సర్దాడు. అవన్నీ పెట్టిన తర్వాత మీకు లుక్ చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. నా మనసుకైతే భలే ప్రశాంతంగా ఉంది. కిచెన్లోంచి నేను వర్క్ చేసుకుంటుంటే విండోలోంచి ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట నాకు. మార్నింగ్ లేవగానే చక్కగా ఇవన్నీ వీటిని చూసుకుంటూ నేను వంట చేసుకోవచ్చు. ఒకవేళ ఇవి ఇంట్లో పెట్టినా ఉంటాయి అని నాకు తెలిస్తే మాత్రం చక్కగా ఇంట్లో కూడా అలంకరించుకోవచ్చు. ఇంకా వీటి మీద పెద్ద అవగాహన లేదు నాకు, అయినా సరే ఏదో తెప్పించేసుకున్నాను. అసలు ఇలాంటివి డబ్బులు పెట్టి కొనుక్కోరు సాధారణంగా, అందరూ వాళ్ళనో వీళ్ళనో అడిగి తీసుకుంటారు. నేను అలా కానీ నాకు ఎవరిని అడగడం రాదండి. అందుకే ఏదైతే అదైందని తెప్పించుకున్నాను. చాలా తక్కువకు పడ్డాయండి. కొన్ని ప్లాంట్స్ అయితే 10 రూపీసే, కొన్ని అయితే 20 రూపీస్. ఇందులో ఏదో వాటర్ మొక్క కూడా తెప్పించానండి, అది కూడా చాలా బాగుంది. కానీ దాన్ని ఎలా పెడతారో కూడా నాకు తెలీదు. నేను యూట్యూబ్లో అంతా సెర్చ్ చేసి అలా ట్రై చేశాను. బకెట్లో మట్టి వేసి నీళ్లు పోసి పెట్టాలి, సేమ్ మన లోటస్ పెట్టినట్టే అలా పెట్టాలని అలా పెట్టాను. మరి అది ఏమవుతుందో నాకైతే తెలీదు. మీకు కనుక దీని గురించి ఏమైనా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి కాదు, నేను వాటర్లో పెట్టిన మొక్క కూడా మీకు చూపిస్తాను. అయితే నేను తెప్పించిన పాట్స్ కూడా నాకు సరిపోలేదండి. అంతకుముందు మనం నర్సరీకి వెళ్ళి తెచ్చిన ఇలాంటి పాట్స్ ఉంటే వీటిలో కూడా కొన్ని మొక్కలన్నీ పెట్టేశాను. ఈ డబ్బాలు చూసారా, ఇంట్లో మీకు గుర్తుందా, నేను పాలకూర ఒక టబ్లో ఎక్కువగా ఉంటే ఒక్కొక్క మొక్క తీసి వీటిలో పెట్టాను. ఎంత బాగా పెరిగాయో పాలకూర. వీటిలో ఇలాంటి డబ్బాలు మనం వేస్ట్ చేయడం కంటే మన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఇంట్లో వేస్ట్గా, వాటిలో మనం ఒక్కొక్క గింజ 2 విత్తనాలు వేసినా కూడా పాలకూర చాలా బాగా వస్తుందండి. అదే చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ. ఈ టబ్ ఉంది కదా, ఈ టబ్లో ఎక్కువగా పాలకూర మొక్కలు ఉంటే అవన్నీ తీసి నేను అందులో వేశాను. ఇంక ఈ టబ్ కూడా ఖాళీగా ఉంటే తెప్పించిన మొక్కల్లోంచి కొన్ని వేసాను. లుక్ చూడండి ఎంత బాగుందో. పెట్టగానే ఇంత బాగుందంటే అవి కొంచెం నిలకడగా నిలదొక్కున్నాయి అనుకోండి, ఇంకా చాలా బాగుంటాయి చూడ్డానికి అని నా ఫీలింగ్. ఇదేమో వాటర్లో పెరిగే మొక్కలు, వీటిని ఏమో అంటారండి, అదే గుర్రపు డెక్కలు ఏదో అంటారు కదా, ఆ మొక్క అనమాట. ఈ పెద్ద ఆకున్నది అదేం మొక్కో నాకు తెలీదు. అది నీళ్ళలో పెడతారో మట్టిలో పెడతారో కూడా తెలీదు. ఏదో తెలియని నాలెడ్జ్తో అయితే తెప్పించేసుకున్నాను. ఇంకా మేడ పైన మన నూరువరహాల చెట్టు ఎన్ని పువ్వులు వచ్చిందో అండి. వీటన్నిటికీ మొన్నటి నుంచి కంపోస్ట్లు ఇవ్వడం మొదలు పెట్టాను కదా, మళ్ళీ పువ్వులు చక్కగా స్టార్ట్ అయిపోయాయి మన గార్డెన్లో. మల్బరీ కూడా చక్కగా వస్తున్నాయండి కాయలు. నేను పొద్దున్నుంచి మందారాన్ని చూడనే లేదు. ఈవినింగ్ ఇప్పుడు పైకి వచ్చి చూస్తే నాకు అనిపించింది ఇక్కడ దాక్కుందనమాట. ఎంత బాగుందో చూడండి కలర్ ఇది. ఇలాంటివి మందారం మొక్కలు ఇంకా తెచ్చుకోవాలండి. ఇవి దేవుడికి ఫోటోకి ఒక్కటి పెట్టినా కూడా ఎంత బాగుంటుందో. ఇది కూడా దుంప నేను నర్సరీ మేళాలోంచి తెచ్చింది. ఇప్పుడు వాటికి పువ్వులు రావడానికి స్టార్ట్ అయిందనమాట. అసలు అది ఏం మొక్క, అది పువ్వులు వస్తాయో రాదో కూడా తెలియకుండా తెచ్చుకున్నాను నేను. శంఖం పూలు కూడా చాలా బాగా వస్తున్నాయి. దేవుడికి రోజు పెడతాడనమాట మా అబ్బాయి. రోజు శివుడికి అభిషేకం చేసుకుంటాడు, శివలింగానికి. అలాగే శంఖం పూలు కూడా పెట్టుకుంటాడనమాట. ఒక్కరోజు మొన్న 2 రోజులు శంఖం పూలు సరిగా రాకపోతే, అమ్మ పువ్వులు రావట్లేదు ఏంటి అని అంటే, వాటన్నిటికీ కాయలు వచ్చేసాయి. అయితే అవన్నీ తెంపేసి నేను మళ్ళీ కంపోస్ట్ ఇచ్చేటప్పటికి చక్కగా పువ్వులు రావడం స్టార్ట్ అయిందండి. ఇంకా రోజెస్ కూడా, గులాబీలు కూడా వస్తున్నాయి. నేను 5 మొక్కలు తెచ్చాను గులాబీ మొక్కలు. అందులో ఒకటి పోయిందండి, 4 అయితే నిలబడ్డాయి.
ఎందుకు పోయిందో కూడా నాకు తెలీదు. మిగతావన్నీ బాగానే ఉన్నాయి అన్నమాట. మొత్తానికి ఇది మన గార్డెన్ స్టోరీ. ఇవాళ ఇంకా మిమ్మల్ని ఏం అడగలేదు కదా నేను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కామెంట్ని నాకు వదలండి. తప్పకుండా మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. చిన్న చిన్న కంటైనర్స్లో పెంచుకోవడము, ఇలాగా ఏవైనా చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. రెండో ఏదో కొని పెట్టేసుకున్నాం అన్నట్టు కాకుండా ఏదో ఒక అట్రాక్షన్ పాయింట్ తేవాలనేది నా ఉద్దేశం అన్నమాట. అంటే ఏదో ఒక పిచ్చి కంటైనర్లు చూసి వాటికి మన కలర్ వేసి చక్కగా వాటిని గార్డెన్లో లుక్ అందంగా ఉండడం, అలా ఉండేలా చేసుకోవడం. అలాగే ప్రతి విత్తనం ప్రతి మొక్క ట్రై చేయాలనుకోవడం. అదే అన్నీ ఒకటేసారి ఇన్ని వేసుకుని మన ఫ్యామిలీకి సరిపడా తిన్నామా అన్నట్టు కాకుండా ప్రతి మొక్క మనం పెంచుకోగలిగాము, మనకి ఆ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉంది అని నేర్చుకోవడం అన్నమాట గార్డెనింగ్. ఇదేనండి ఇవాళ వీడియో. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.